ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో రచ్చ రచ్చ నడుస్తుంది. చినికి చినికి గాలివానలా మారి పెను తుఫాన్గా మారబోతా ఉందా? ఫోన్ ట్యాపింగ్లో ఖచ్చితంగా కేసీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అరెస్ట్ చేసి జైలుకు పంపే అవకాశం ఎంతుంది? నిజమే ఈ ఫోన్ ట్యాపింగ్ను కేసీఆరే చేయించిండా? ఫోన్ ట్యాపింగ్ కోసమే తన కులపొల్లని అంతా కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో చాలా కీలకమైనటువంటి పోస్టుల్లో పెట్టుకున్నాడా? వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే గత కొన్ని దినాల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చీఫ్గా ప్రభాకర్ రావు, ఇక ఐఎస్బిలో చాలా డిఎస్పిగా ప్రణీత్ రావు, దీనికి తోడు అదే ఇంటెలిజెన్స్లో డీజీపీగా రాధాకిషన్ రావు, ఏఎస్పీగా భుజంగరావు. వీళ్ళందరూ ఎందుకు పెట్టుకున్నట్టు? సరే పెట్టుకుంటే పెట్టుకొని తన కులపొలను తీసుకొచ్చి పెట్టుకుని మరి ఫోన్ ట్యాపింగ్ను ఎవరి మీద ప్రయోగించిండు? రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటోళ్ళని, వ్యాపారాలు చేసుకునేటోళ్ళని, కంపెనీలు నడిపేటోళ్ళని, సినిమా ఇండస్ట్రీలో చాలా సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వాళ్ళ డేటా వీరికి తోడు అవాళ దంద చేసేటోళ్ళు. ఇక వీళ్ళంటే కూడా పెద్దగా రచ్చగాకపో. కానీ కేసీఆర్ని ఎవరైతే ప్రశ్నించారో, కేసీఆర్ తప్పులను ఎవరైతే ఎత్తు చూపారో, అది ప్రజా సంఘాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజల కోసము కొట్లాడేటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించేటోళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ టార్గెట్ చేసి ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళందరి ఫోన్లను దొంగసాటుగా తెరసాటుగా వినుకుంట తన కుర్చీ కోసము, తన పదవి కోసము, తన బిడ్డ సారగంగాల నుంచి బయటపడేయడానికి కోసము, ఉప ఎన్నికల్లో గెలవడానికి కోసము ఇక ఫోన్ ట్యాపింగ్ చేసిందంటే ఇక్కడ అసలు ఫోన్ ట్యాపింగ్ మామూలు విషయం అయితే కాదు, చాలా తీవ్రమైనటువంటి నేరం. ఖచ్చితంగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ కావచ్చు, ఇప్పటికే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో కేసీఆర్ ఇట్లనే ఫోన్ ట్యాపింగ్ చేసి పట్టుకొని జైలుకు పంపించాడు. ఇక రేవంత్ రెడ్డి ఏం తక్కువనా? ఇక పొట్టోని పొడుగోడు కొట్టిందంట, పొడుగోని పోషమ్మ కొట్టిందంట. ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ జుట్లకొల్లి పుట్టినోడే రేవంత్ రెడ్డి కేసీఆర్ని వదులుతాడా? పోనీ రేవంత్ రెడ్డి వదిలిన బీజేపీని వదులుతాడా? బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించి తన బిడ్డను బీజేపీ పార్టీతో బేరసారాలు చేసి సారదండ నుంచి బయటపడేయాలనుకున్నాడు, వాళ్ళు వదులుతారా? సో ఖచ్చితంగా ఇది రేపు పొద్దుగాల ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతుంది. కేసీఆర్ని ఇన్వెస్టిగేషన్కి పిలుస్తారు, అరెస్ట్ చేస్తారు, జైలుకు పంపిస్తారు అనేటువంటి భావన చాలా పెద్ద ఎత్తున వ్యక్తమవుతా ఉంది.